ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, వీడియోకి లైక్ అడగట్లా, ఒక్క కామెంట్ అడుగుతున్నా 500 కామెంట్లు టార్గెట్. క్వశ్చన్ ఏంటంటే, ఇది ఒక బిగ్ సర్వే చేస్తున్నాము. సిబిఐ అక్రమాస్తుల కేసు ఆరోపణల్లో జగన్మోహన్ రెడ్డి దోషి నిర్దోషి రెండిట్లో ఒక్క మాట చెప్పండి చాలు. జనం ఏమనుకుంటున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. చాలా పెద్ద సర్వే ఇది, మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. దోషి నిర్దోషి అసలు జనం ఏమనుకుంటున్నారు? మనకు పూర్తి నమ్మకం ఉంది కోర్టుల మీద కానీ, న్యాయస్థానాల మీద కానీ, న్యాయమూర్తుల మీద కానీ జనం కూడా ఏమనుకుంటున్నారో తెలియాలి కాబట్టి ఈ సర్వే. సో దోషి నిర్దోషి జగన్ ఈ కేసుల్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సెల్ ఫోన్ నెంబర్ వివాదంలో రీసెంట్గా కీలక మలుపు చోటు చేసుకుంది. అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న జగన్ తనకి గతంలో విధించిన బెయిళ్ల షరతుల్లో భాగంగా విదేశీ పర్యటనకు వెళ్లేటప్పుడు తన మొబైల్ ఫోన్ నెంబర్ని సిబిఐకి ఇచ్చి వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈసారి ఇచ్చినటువంటి నెంబర్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. దీని మీద సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ మీద కూడా చొక్కెదురైంది. ఈ నెలలో జగన్మోహన్ రెడ్డి తన కుమార్తెను కలిసేందుకు లండన్ వెళ్లారు. 10 రోజుల పాటు లండన్ టూర్ వెళ్లేందుకు సిబిఐ కోర్టు నుంచి అనుమతి కూడా తీసుకున్నారు. అయితే ఎప్పట్లాగే బెయిల్ షరతుల్లో భాగంగా తాను అందుబాటులో ఉంటే మొబైల్ ఫోన్ నెంబర్ కూడా సిబిఐకి ఇచ్చారు. కానీ గతంలో ఇచ్చిన మొబైల్ నెంబరు ఈసారి ఇచ్చిన నెంబర్కి మధ్య వ్యత్యాసం ఉండడంతో సిబిఐ దీని మీద అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతటితో ఆకలేదు. బెయిల్ షరతులు ఉల్లంఘించారంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ మీద రీసెంట్గా విచారణ జరిపిన హైదరాబాద్ సిబిఐ కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. లండన్ పర్యటనలో ఉన్న సమయంలో 3 సార్లు జగన్కి కాల్ చేసిన నెంబర్ పనిచేయలేదని సిబిఐ పిటిషన్లో పేర్కొంది. ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నెంబర్ ఇచ్చారని సిబిఐ వాదనలు వినిపించింది. జగన్ లాయర్లు మాత్రం జగన్ టూర్ కూడా పూర్తయిందని, ఆయన తిరిగి కూడా వచ్చేశారని కోర్టుకు తెలిపారు. దీంతో వాదనలు పూర్తి చేసిన సిబిఐ కోర్టు సిబిఐ వేసిన పిటిషన్ని కొట్టేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇది జగన్కి బిగ్ గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లుగా అయింది. జగన్మోహన్ రెడ్డి యొక్క విదేశీ పర్యటన గురించి ఈ లెవెల్లో సిబిఐ టార్గెట్ చేస్తుందని వైసీపీ కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడా కూడా ఆలోచించినటువంటి పరిస్థితులు అయితే లేవు. కానీ సిబిఐ ఎందుకు ఇట్లా చేసింది అనేది ప్రశ్న. ఆంధ్రప్రదేశ్లో మరోపక్క కొత్త జిల్లాలు దాదాపుగా ఖరారయ్యాయి. ప్రస్తుతం ఉన్న వాటిలో మార్పులు ఖాయమయ్యాయి. 4 జిల్లాలు అదనంగా ఏర్పాటు కానున్నాయి. మార్కాపురం, అమరావతి, ఏజెన్సీ సహా మదనపల్లి కొత్త జిల్లాలు కానున్నాయి. 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు దిశగా కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల మేరకు జిల్లాల్లో మార్పులు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధమైంది. వీటికి తుది రూపు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జరిగే సమావేశంలో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. నవంబర్ 7న మంత్రివర్గ సమావేశంలో దీనికి క్లారిటీ వస్తుంది. కనిగిరి నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశంలో చేర్చే అవకాశం కనిపిస్తోంది. రంపచోడవరం, చింతూరు డివిజన్లతో పాటు 4 విలీన మండలాల్లో జిల్లాల ఏర్పాటు ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అమరావతి కేంద్రంగా పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో నియోజకవర్గాల్లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రతిపాదన ఉంది. బదనపల్లి కేంద్రంగా జిల్లా ఏర్పాటుకి సాధ్యాసాధ్యాల మీద నివేదిక వివరించనున్నారు. ఇక అద్దంకి, మడకశిర సహా 10 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకి సంబంధించిన ప్రతిపాదనల్ని తయారు చేశారు.